హాయ్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన సంగతి తెలిసిందే. వెలగపూడిలోని సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో అమరావతి సభ ఘనంగా నిర్వహించారు. భారీ జనసంద్రోహం మధ్య అమరావతి ప్రారంభోత్సవం సభ అట్టహాసంగా జరిగింది. అయితే అమరావతి సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మంత్రులు నారాయణ, నారా లోకేష్ ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పవన్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి తన స్థానానికి చేరుకున్న సమయంలో ప్రధాని మోదీ ఆయన్ను వెనక్కి పిలిచారు. దీంతో మోదీ వద్దకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మోదీ పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్, ఆ పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖాల్లో నవ్వులు వెలిశాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్టోన్ క్రషర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన మాజీ మంత్రి విడుదల రజనీ మరిది అయిన విడుదల వేణు గోపీనాథ్ అలియాస్ గోపీకి ఏసీబీ కోర్టు ఈ నెల 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 2 రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ను జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ కు పంపారు. మరోవైపు గోపి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం వెల్లడించనున్నారు. ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏపీలో శుక్రవారం పీఎం మోడీ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు పునఃశంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీని సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు. అయితే సభా వేదిక ఎక్కుతుండగా ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఆయన్ను పలకరించిన ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం ఎలా ఉంది, జుట్టు ఊడుతోందా ఏంటి అని కుశల ప్రశ్నలు వేశారు. దీంతో ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఒత్తిడితో పాటు విజయవాడ నీళ్ల మహత్యం సార్ అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ సరదాగా సమాధానం చెప్పారు. మద్యం కేసులో నిందితుడు దిలీప్ కు మే 6వ తేదీ వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు దిలీప్ ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మద్యం కేసులో సూత్రధారి అయిన రాజ్ రెడ్డి ముఖ్య అనుచరుడు దిలీప్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు అతన్ని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు విచారించిన సిట్ అధికారులు దిలీప్ ను కోర్టులో హాజరుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నిలబడితే వారు చేసిన మంచిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో నిలిచిపోతారనే రాజకీయ కక్షతో రైతుల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్ధిని పొందుతున్నాడని విమర్శించారు. తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశ్ పాండే రచించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నలు, విమర్శలు, వక్రీకరణలు, వివరణలు, సాగునీటి రంగంలో తెలంగాణ 10 ఏండ్ల ప్రస్థానం పుస్తకాలను తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఆడిటోరియంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎస్ నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం పొందాలన్నారు. ఇల్లు విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదన్నారు. ప్రతి నియోజకవర్గంలో, పట్టణ ప్రాంతంలో 500 ఇళ్లు నిర్మించాలని చెప్పారు. ఈ నెల 5 నుంచి 20 వరకు 28 మండలాల్లో భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కి ఏఐసీసీ అగ్రనేతలు సహా పలు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జనగణనలో కులగణనకు తెలంగాణ మోడల్ ను పరిగణలోకి తీసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసిందని తెలిపారు. దేశంలో కులగణన అత్యవసరమని 2021 నుంచి తాను ఈ అంశాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. తెలంగాణలో చారిత్రక కులగణన చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తెలంగాణలో చేసిన కులగణన మొదటిదని ఓవైసీ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా 56.32% ఉన్నట్లు తేలిందని, 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, అలాగే విద్యాపరంగా వెనకబడి ఉన్నారని అనేక వివరాలు వెల్లడిస్తున్నాయని అసదుద్దీన్ పేర్కొన్నారు.
దళిత ముస్లింలకు ఎస్సీ హోదాను బీజేపీ వ్యతిరేకించిందని, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కూడా వ్యతిరేకించిందని ఆక్షేపించారు. గోవాలో తీవ్ర విషాదం జరిగింది. సిర్గావ్లో గల లైరాయ్ ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. జాతరను పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెహల్గాం దాడి తర్వాత మన దేశం నేరుగా యాక్షన్ తీసుకోకున్నా పాకిస్తాన్ ముప్పు తిప్పలకు లోనవుతోంది. దౌత్యపరమైన నిర్ణయాలతోనే షాక్ ఇచ్చిన భారత్ త్వరలో ఆ దేశంపై ఫైనాన్షియల్ స్ట్రైక్లు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసి అంతర్జాతీయ ద్రవ్యనిధి ముందు మోకరిల్లింది. ఈ పరిస్థితిలో ఆ దేశానికి బయట నుంచి పెట్టుబడులు, మూలధన ప్రవాహాన్ని చెక్ పెట్టడానికి భారత్ ప్రయత్నిస్తోంది. పెహల్గాం దాడి, దాని వెనుక పాకిస్తాన్ హస్తాన్ని ఏకరువు పెడుతూ ఆ దేశాన్ని తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చాలని భారత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మూలిగే నెక్కపై తాటిపండు పడ్డ చందంగా పాకిస్తాన్ పరిస్థితి మారనుంది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, మోదీ చాలా మెరుగ్గా బేరసారాలు ఆడతారని, అందుకే తాము ఆయన్ను గౌరవిస్తామని అన్నారు. క్రైమ్ థ్రిల్లర్స్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన హిట్ 3 ఫ్రాంచైజ్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ప్రత్యేక పాత్రలో మెరవడం ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ గా నిలిచింది. ఏసీపీ వీరప్పన్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ కనిపించి తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా సినిమాలో ఒక కీలకమైన క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సన్నివేశంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిగా కనిపించి సందడి చేశారు. అంటే హిట్ 4 లో కార్తీ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జాన్వీ నానమ్మ, నిర్మాత బోనీ కపూర్ తల్లి నిర్మలా కపూర్ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె నేటి సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కపూర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఘోర పరాభవం పాలైంది. శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఘన విజయం సాధించింది. 38 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో దాదాపు హైదరాబాద్ జట్టు ఇంటిబాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి దేశంలో 2వ దశ విస్తరణలో భాగంగా యాపిల్ కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. కొత్త స్టోర్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అవడం మరింత సులభం అవుతుందని యాపిల్ చెబుతోంది. స్టోర్ విస్తీర్ణల ద్వారా ఐఫోన్లు, యాపిల్ వాచ్, ఐప్యాడ్ సహా అన్ని యాపిల్ పరికరాలను కస్టమర్లు కొనేందుకు ఎక్కువ ఆప్షన్లు కల్పించనున్నట్లు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే కంపెనీకి దేశంలో 2 రిటైల్ స్టోర్లు ఉండగా కొత్తగా మరో 4 ప్రారంభించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.